अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूँ आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। मिस्टर टी जयप्रकाश रेड्डी उर्फ जग्गा रेड्डी साबिक रुकन असम्बली संगारेड्डी ने आज फसलबाजी में ऑल इंडिया लारी बंद प्रोग्राम में शिरकत की। इस मौके पर उन्होंने लारी ड्राइवर्स के मसाइल पर तफसीली रोशनी डालते हुए हुकूमत से फौरी मसाइल की यकसी का मुतालबा किया। इस मौके पर लारी ड्राइवर्स की कसीर तादाद मौजूद थी। हमारे जग्गा रेड्डी साहब आए, उसको बहुत बड़ा खुश हूँ। शेर के सर का और गोबर के सर का आए, उनको मैं हमारे टेंट के तरफ से मुबारक पेश कर। और शेर आ गया ठारो जी, मैं नहीं कर सकता। कौन सी भी मंजिल है उन्होंने, वो मंजिल के बारे में बता नहीं सकता। मैं उनके सामने चिमटी का बराबर हूँ। मैं अपील कर लूँ कि हमारे मुख्यमंत्री साहब चंद्रशेखर राव जी से स्टेट के हमारे क्या क्या है ये हल करो, और मोदी साहब से भी गुजारिश है, अपील है, दरखास्त है, वो भी हमारे सक्सेस करो बोल के मैं उनको अपील कर रहा हूँ। ये मौका दिया उसको शुक्रिया। हमारे वेणुगोपाल సమస్యలు, లారీ డ్రైవర్లకు ఉన్న సమస్యలు, వాళ్ళ క్లీనర్లకు ఉన్న సమస్యల మీద దేశవ్యాప్తంగా లారీ అసోసియేషన్ సంబంధించిన అందరూ కూడా దేశవ్యాప్తంగా దాదాపు 7 రోజుల నుంచి సమ్మె, ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఎక్కడిదక్కడ ఆపేసి సమ్మె చేయడం జరుగుతున్నది. నిజంగా చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టమైన పని, డ్రైవర్లు కూడా చాలా కష్టపడాల్సిన పని, క్లీనర్లు అయినా సరే డ్రైవర్లు అయినా సరే. ప్రధానంగా ఈరోజు ఈ భారతదేశంలో ఇంత పెద్ద వ్యవస్థ నడిపే దాంట్లో కీలక పాత్ర పోషిస్తుంది ట్రాన్స్పోర్ట్. ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక కూరగాయ తావాలన్నా, ఒక కిరాణం సప్లై చేయాలన్నా ఈ వ్యవస్థ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమే నడుస్తుంది. ట్రాన్స్పోర్ట్ వల్లనే ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ లాభాలు కూడా వస్తాయి, దీనివల్ల డబ్బు కూడా వస్తుంది ట్రాన్స్పోర్ట్ వల్ల. ఇలాంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకున్న ఇబ్బందులను అదనంగా ఇంకా ఇబ్బందులు పెట్టి మరి అటు డ్రైవర్లని, ఇటు యజమానులని, అటు క్లీనర్లని ఇబ్బంది పెట్టే యొక్క నిర్ణయాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు దేశంలో బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ. ఎందుకంటే మనందరూ కూడా తెలుసు, జిఎస్టీ ఆల్ ఇండియా లెవెల్లో ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ దాన్ని ఆమోదించాడు. దాన్ని జిఎస్టీ మంచి పరిణామం అన్నాడు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు ప్రజల పక్షాన ప్రజలకు నష్టం కలుగుతుంటే ఒక రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది. జిఎస్టీ వల్ల అనేక ఇబ్బందులు ప్రజలు ఉంటాయి అని తెలిసినప్పటికీ కూడా మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మరి కేసీఆర్ గారు దాన్ని బలపరచారు. కాబట్టి ఈరోజు మీకు చాలా డిమాండ్లు, ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం వెంటనే అమలు చేయాలని ఇది ప్రధానమైన డిమాండ్ మీరు పెట్టడం జరిగింది. దీనితో పాటు అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఇందులో వాస్తవానికి డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయి అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏ రాత్రి డీజిల్ పెరుగుతుందో తెలుస్తలేదు. కాబట్టి ఇలాంటి మీ డిమాండ్లు అయితే దాదాపు ఒక 12-13 డిమాండ్లు మీ అయితే ఉన్నాయో, ఈ డిమాండ్లను తక్షణమే ప్రభుత్వ పరంగా మీకు సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం మోడీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాస్తవానికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మన టోల్ గేట్ల దగ్గర డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. మరి అదే కాకుండా డీజిల్ పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు లారీ అసోసియేషన్ సంబంధించిన కూడా ఇబ్బంది పడుతున్నారు.
కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే మీ 7 రోజుల సమ్మెను గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి, మీకు సానుకూలంగా ప్రకటన వచ్చే విధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా మీకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు నిరసన కార్యక్రమాలే కాదు భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా అన్ని రకాల సహకారం నాది ఉంటుంది మీకు అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, సంగారెడ్డిలో దాదాపు మరి 300-400 బండ్లు ఉంటాయి, చాలా మంది చాలా లారీలు ఉన్నాయి, చాలా మరి డీసీఎంలు ఉన్నాయి. మీ అందరూ కూడా తెలుసు నేను ఎమ్మెల్యేగా గెలిచినాకనే ఇక్కడ బీర్ కంపెనీలన్నీ కూడా పర్మిషన్లు ఇప్పించింది. బీర్ కంపెనీలు వచ్చిన తర్వాతనే మీకు చాలా మందికి ట్రాన్స్పోర్ట్ దొరికింది. చాలా మంది దీనిలో ఎన్ని బండ్లు పోతున్నాయో నాకు తెలియదు కానీ చాలా పోతుంది. డీసీఎంలు కానీ లారీలకు కానీ ఈరోజు ఒక 5-6 బీర్ కంపెనీలు నేను పర్మిషన్ ఇప్పించిన తర్వాతనే ఈరోజు ట్రాన్స్పోర్ట్ వల్ల మీకు చాలా మందికి అక్కడ అవకాశం దొరికింది. మీకు ఎంతమందికి అది జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు కానీ అందరికీ ఉన్నది కానీ అందుకే మొన్న అక్కడ ఓటేసి కూడా అటేసి వెంకటేశ్వర కదా సమస్యల కారణమైన కండువనే పక్కకున్నది. అది కదా. ఏది ఏమైనప్పటికీ కూడా ఓటమి గెలుపులు సహజము ఏదైనప్పటికీ కూడా, కానీ ఒక విషయం ఏంటంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ మన దగ్గర బీర్ కంపెనీలలో చాలా మంది ఉపయోగకరంగా సంగారెడ్డిలో అయితే ఒక అవకాశం ఇచ్చే విధంగా నేను నా ఎమ్మెల్యేకి 2 సార్లు నేను ఒక అవకాశం ఇప్పించినట్టుగా నేను ఫీల్ అవుతాను. నేను ఓకే ఏదైనప్పటికీ కూడా మీరు కష్టజీవులు శ్రమజీవులు, మీ జీవితం అంతా పోరాటమే. పొద్దున లేచిన కాడి నుంచి పడుకునేదాకా మీ జీవితం అంతా స్ట్రగుల్ లైఫ్. మరి మీ డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి న్యాయమైన మీ డిమాండ్లను తక్షణమే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందన బీజేపీ ఏ రకంగా ఉంటుందని, కానీ తక్షణమే మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీరందరూ గతంలో ఆయనకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వానికి, మీ ఈ రుణం తీసుకోవడానికైనా మీ పక్షాన కేసీఆర్ బీజేపీ ప్రభుత్వము మోడీతో పోరాడాలి. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు అంటే బీజేపీ తోటి ములాఖాత్ అవుతున్నాడు. ఈ సమస్యల మీద ఆయన అడగాలి. నేనేమంటున్నానంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ సమస్యను మేము రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మీ పక్షాన మేము తీసుకోపోయే అవకాశం బరాబర్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన తక్షణమే మీ పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలి. సార్ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ డ్రైవర్లను కానీ ఓనర్లను కానీ క్లీనర్లను కానీ మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మా నియోజకవర్గంలో ఇంతమంది డ్రైవర్లు ఓనర్లు క్లీనర్లు రోడ్ల మీద కూర్చున్నారు, వాళ్ళ డిమాండ్ల మీద సార్ మీరు మాట్లాడాలి అని ప్రభాకర్ శాసనసభ్యుడిగా మీ పని చెయ్యాలా లేదా? దురదృష్టం నేను ఎమ్మెల్యేగా లేను. ఉంటే మా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉంటే మీరు 500 మంది కాదు మీ కుటుంబాలను తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటున్నా లేదా? కాబట్టి అవకాశం నాకు లేదు. కాబట్టి సాంఘీభావంగా మీకు మద్దతుగా మీకు అండగా ఉంటానని ఇక్కడ చెప్పడానికి నేను వచ్చిన తక్షణమే నేను ఇక్కడ నుంచి ఏం చెప్తున్నా అంటే స్థానిక ఎమ్మెల్యేని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని వీళ్ళందరినీ ముఖ్యమంత్రి తీసుకుపోరాయన వీళ్ళ గురించి మాట్లాడు అని నేను మీ పక్షాన టీఆర్ఎస్ నాయకుడు మందుల సుదర్శన్ గారు కూడా చెప్తున్నా, నువ్వు మీ నాయకుడిని పట్టుకొచ్చి వీళ్ళని సంఘీభావం తెలిపి ముఖ్యమంత్రి దగ్గర ఉండి, ముఖ్యమంత్రే కదా మన రిప్రజెంటేటివ్,
ఏం పేరు ముఖ్యమంత్రి మోడీతో మాట్లాడాలి. మోడీ ఎవరు మాట్లాడాలి? కేసీఆర్ మాట్లాడాలి. కేసీఆర్ మోడీ దోస్తు.